साइड में लगा। क्या हुआ? क्या सोच रहे हो? यही है तुम्हारा शौचालय, जाओ। मूड खराब कर दी साली। अरे बीड़ी पिला। गर्ल्स పరిగెత్తండి। अली रुक। పరిగెత్తండి। कितना दूर भागेगी? बहुत जल्दी चली ना तेरे को। సాయిలో మీరు వెళ్ళిపోండి। भागने का शौक है ना तेरे को? ఫైనల్ స్కేల్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి। अरे वापस आ जाओ, नहीं तो तुम्हारे दोस्त को इधर ही मार दूंगा। तेरी ऐसे आजा लड़की देखा हूं मैं, चल। జూమ్. కార్తీ ఇక్కడున్నాడేంటి? భూమి, చెప్పండి. వాడిక్కడేం చేస్తున్నాడు? ఒకసారి ఫోన్ ట్రై చేయి. కట్ చేస్తున్నాడు. ఈ సిటీలో కంటైనర్ తిరగాలంటే రెడ్ ఫోర్ట్, రాజ్ఘాట్, కరోల్ బాగ్, ఈ చుట్టూన్న రోడ్స్ అన్నీ వీవీఐపీలు ఉండే ఏరియాలు, సో అలౌడ్ లేదు. కుల్జీత్ చెప్పింది నిజమైతే ఈ కంటైనర్ వజీర్పూర్, చంద్రావల్, ధర్మపూర్ రోడ్, జాంగీర్పూరి ఇవన్నీ ఉన్న రింగ్ రోడ్ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతూ ఉండాలి. ప్రవణ్య, నువ్వేమైనా ట్రై చేయగలవా? మ్యామ్, సీసీటీవీ ఫుటేజ్ ఇంకా టోల్గేట్ ఫుటేజ్ తీయగలను. గూగుల్ సాటిలైట్ వ్యూ ద్వారా ఐల్ ట్రై సంథింగ్ మ్యామ్. ఓకే, క్విక్ క్విక్ డూ ఇట్. కార్తీ, మీరేంటక్క ఇలా సడన్ గా? ఎలా ఉంది బావ ఇప్పుడు? ఐమ్ ఫైన్ కార్తీ. ఎన్నిసార్లు ఫోన్ చేశా నీకు? చిన్న మ్యాచ్ టెన్షన్ అక్క. తను జ్వాలారెడ్డి తెలంగాణ కోచ్, వాళ్ళు తన ప్లేయర్స్. అక్క బావ. హలో. హలో. హాయ్. హలో, మంచిగుండ్రా? ఫైన్. మన ప్లేయర్స్ ఎక్కడా? గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ, మేమిద్దరం రేపు మ్యాచ్ కోసం చిన్న టాక్టిక్స్ మాట్లాడుకుంటున్నాం. చాయ్ బిస్కెట్? ఆహా. థ్యాంక్స్ అమ్మా. ఫోన్ తీయట్లేదని భూమి టెన్షన్ పడుతుంటే చూసి వెళ్దామని వచ్చాం. ఓ, అంతా ఓకే కదా? ఓకే బావ, ఎవ్రీథింగ్ ఓకే. గ్యాట్రై డ్రింక్స్ పిల్లల కోసం. ఆఫీస్కి వెళ్ళాలరా. గుడ్ లక్ ఫర్ యువర్ ఫైనల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బావా. రేపు మ్యాచ్ లో కలుద్దాంరా. ఆ వీడియోలో ఈ అమ్మాయిని కూడా చూశాను. యా, దే ఆర్ వరీయింగ్ అబౌట్ సంథింగ్. డోంట్ వరీ, ఐల్ ఫైండ్ అవుట్. ఏంట్రా చావుని వెతుక్కుంటూ నీ బావ వస్తే చంపకుండా ఏం చేస్తున్నావు? కళ్ళ ముందు కనిపించినా నువ్వు చంపలేకపోయావు. నాకు కనపడుతుందిరా నీ ప్రేమ.
నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? రేపు నేను బెయిల్ మీద బయటికి వస్తున్నా. ఈలోపు చంపితే నీ బావా ఒక్కడే, లేదంటే బావా పిల్లలు ఎవ్వరూ మిగలరు. అక్కడున్న పిల్లలు ఎలా ఉన్నారు ఒక్క వీడియో శాంపుల్ పంపుతా. ఆ తర్వాత నీ ఇష్టం. రిలాక్స్ కార్తీ, రిలాక్స్. ఏం కాదు. भाई माकन भाई का फोन, उन लोगों का वीडियो भेजने को बोले. चलो लाइन पे खड़े हो जाओ. ఐషు నీకు ఒక వీడియో పంపిస్తాను. ఈ వాల్ మీద ప్రొజెక్ట్ చేయి. కార్తీ ఒకసారి చూడు, వాళ్ళు ఏదో చెప్పనికి ట్రై చేస్తున్నారు. ఇంకోసారి ప్లే చేయి. That's it. It's a phone number. 7341058926. టైగర్ సింగ్ ఉత్తరప్రదేశ్ మ్యామ్. అయితే ఇది కంటైనర్ లో ఉన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది. ట్రాక్ చేయగలవా? అఫ్ కోర్స్ సార్. దెన్ డూ ఇట్. దే ఆర్ మూవింగ్. మంగల్ పాండే మార్గ్, ఆజాద్ పార్క్ దగ్గర. నువ్వు బయలుదేరు, నేను గైడ్ చేస్తా. अरे छोड़ो, गाड़ी रोक. पेप्सी आंटी का ढाबा आ गया. सुन बेटा, तू एक राउंड मार के आ, मैं इधर एक राउंड मार के आता हूँ. हे साउथ का छोकरी, समझ गया ना? अपना चल निकल. कहानी सुना. ఎరా వాడెవడో CNN న్యూస్ రిపోర్టర్ రాజీవ్ చచ్చాడు, నీకు పెయిన్ రాలా? వీడెవడో ఇంకొకడు నా మనిషి చచ్చిపోయాడు, నీకు పెయిన్ తెలిట్లా? నీకసలు పెయిన్ అంటే ఏంటో చూపిస్తా. నీ టీంలో ఓ ప్లేయర్ ఉంది, దాని పేరు షైలు. అది బాగుంటదంట, దాని ఆట ఇంకా బాగుంటదంట. కూతకెళ్తే కోర్టు గీతలు కూడా ఉచ్చర పోసుకుంటాయంట. ఆ కూత ఆగిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడే బయటికొచ్చా, కాసేపట్లో కంటైనర్ లో ఉంటా. నువ్వున్న దగ్గర నుంచి లేచి లెఫ్ట్ కి తిరిగి 7 కిలోమీటర్స్ వెళ్తే హైవే. అక్కడికొచ్చి దాని బాడీని తీసుకెళ్ళో రా. నీకేం కాదమ్మా, నేనున్నాను. అస్సలు గేమ్ ఇదిరా.
వీళ్ళని నా ఊరు లాల్ గావ్ కి తీసుకెళ్తున్నా. రా, రా నా కొడకా. అది బతికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నిన్ను రిలాక్స్ అవ్వనివ్వనరా. ఎవరినైతే నువ్వు మేనేజ్ చేస్తున్నావో వాళ్లే నీ దగ్గరకొస్తే, వాళ్లే నీ ఎదురుగా కనిపిస్తే తిరిగి చూడరా కొడకా. నువ్వు మమ్మల్ని అకాడమీలో అడుగు పెట్టొద్దన్నప్పుడే మేము అర్థం చేసుకుని ఉండాల్సిందిరా. ఆడవాళ్ళు 60 ఏళ్ళు బ్రతికినా 20 ఏళ్లకే చచ్చిపోతున్నారన్నావు. 60 ఏళ్ల బంగారు భవిష్యత్తునిచ్చి తీసుకురమ్మంటే ఇలా చేసావేంట్రా? ఆడెవడో గొంతులు కోయడం కదరా, నువ్వు ఆ 12 మంది కుటుంబాల గొంతులు కోసావు. అప్పటికీ ప్రెసిడెంట్ గారు చెబుతూనే ఉన్నారా, అక్కడున్న ఆడపిల్లలకే దిక్కులేదురా, మన ఊరు ఆడపిల్లలేదురా పంపిస్తారని. మేము వెళ్ళలేదురా, వెళ్ళలేదు. అయ్యో క్షమించండి, వల్ల తప్పు జరిగిపోయింది. ఇతన్ని క్షమించకూడదు. ఎందుకు క్షమించాలి? మట్టి పిసుక్కుంటూ, బట్టలు తుక్కుంటూ, చేపలు పట్టుకుంటూ బతికే వాళ్ళకి ఓ మంచి బతికిస్తానన్నాడు కదా, అందుకు వీడిని క్షమించకూడదు. ఊళ్ళో పిల్లలందరూ చదువుకోవడానికి గోదావరి దాటి వెళ్ళకూడదని అన్నాడు కదా, అందుకే వీడిని క్షమించకూడదు. పిల్లలు కనిపించడం లేదన్న విషయం తెలిస్తే మన గుండెలు ఎక్కడ ఆగిపోతాయోనని ప్రాణాలు అరచేత పట్టుకుని అల్లల్లాడిపోతున్నాడే, అందుకే వీడిని క్షమించకూడదురా. కాళ్ళ దగ్గర కూర్చోవాల్సింది నువ్వు కాదురా, మేము. లే, ఒక ఊళ్ళో ఒక తాగుబోతుండేవాడు. 3 పూట్లా తాగేవాడికి 30 ఏళ్ల వయసు వచ్చినా గాని పెళ్లి కాల. వాళ్ళక్క పాపం అని తన సొంత కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి ఆ పాపకి ఇంకో పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని పొత్తిళ్లలోనే ఆ పాపను చంపేద్దామనుకున్నాడు. కానీ స్నానానికి వెళ్లిన భార్య మంగళసూత్రం పక్కన కనిపించేసరికి దాన్ని ఎత్తుకుని వైర్ షాప్కి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకి పాపకి జబ్బు చేసిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు గోదాట్లో విసిరేద్దామనుకున్నాడు. కానీ పాప కాళ్ళకి వెండి పట్టీలు కనిపించేసరికి ఆగిపోయాడు. ఆ తర్వాత ఆ పాప స్కూల్లో చేరింది.
క్లాసులోనే మొదటి ర్యాంకు తెచ్చుకుంది. హెడ్ మాస్టారు నీకేం కావాలి తల్లి అని అడిగితే మా నాన్నకేదైనా ఉద్యోగం ఇప్పించండి అంది. తనకి తెలిసిన బ్యాంకులో సెక్యూరిటీగా ఉద్యోగంలో పెట్టించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి జిల్లాలోనే ఆటల్లో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. పలానా వాళ్ళ అమ్మాయి నాన్న అని పేరు పేపర్లో వచ్చింది. ఆ పాప వల్ల తనకి ఉద్యోగం వచ్చింది, గౌరవం వచ్చింది, సమాజంలో గుర్తింపు వచ్చింది. పుట్టినప్పటి నుంచి ఆ పాపను చంపేద్దామనుకున్నాడు. ఒక కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడు. ఈ కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడురా. ఆ లజ్జా కొడుకెవర్రా దాన్ని చంపడానికి? దానికి చావు లేదు, చావు రాదు. ఈ చెల్లెని మేము ఇక్కడి నుంచి డైరెక్ట్ గా స్టేడియంకి తీసుకొస్తాం. నువ్వు మిగతా చెల్లెళ్ళని తీసుకురా. చెప్పావు కదరా ఈగ వాడకుండా తీసుకొస్తానని. తెచ్చాయి. నీ 12 మంది టీంని నేనే కిడ్నాప్ చేశా. ఏ చేతులతో అయితే నా తమ్ముణ్ణి దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావని చంపితే నీ పిల్లల్ని వదులుతా. ఈ మ్యాటర్ నీ బావకు తెలిసిన, ఢిల్లీ పోలీస్ కి తెలిసిన, పిల్లల బాడీ పార్ట్స్ ఇండియా గేట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్ ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది. వాడు అలా ఉండడానికి కారణం ఇదా? భూమి, ఆ కళ్ళలోంచి రావాల్సింది కన్నీళ్లు కాదు, వాళ్ళు గెలిచిన తర్వాత ఆనంద బాష్పాలు. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, స్టేడియంలో. మాకన్ గొడవ మొదలైంది నాతో. దాన్ని నేనే పూర్తి చేస్తాను. వాడి ప్రాణాలు తీసైనా నా ప్రాణాలు ఇచ్చేనా పిల్లల్ని నీ తమ్ముడిని స్టేడియంకి పంపుతా.